విశ్వ హిందూ పరిషత్ నాయకులు చేపట్టిన చలో ఓల్డ్ సిటీ ఉద్రిక్తతలకు దారితీసింది. విహెచ్పి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీలో కోతకు సిద్ధంగా ఉన్న గోవులను విడిపించి తీర్తామని విహెచ్పి నాయకులు చెబుతున్నారు. కార్యకర్తలందరూ కూడా రావాలి లోపలికి, దయచేసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు చేపట్టిన చలో ఓల్డ్ సిటీ ఉద్రిక్తతలకు దారితీసింది. విహెచ్పి కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీలో కోతకు సిద్ధంగా ఉన్న గోవులను విడిపించి తీర్తామని విహెచ్పి నాయకులు చెబుతున్నారు. రైట్, ఇక విహెచ్పి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఓల్డ్ సిటీలో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రజెంట్ ఓల్డ్ సిటీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం అక్కడ ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గో సంరక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు ఉన్న నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా పెద్ద ఎత్తున గోవులు హైదరాబాద్ కి నగరానికి ఎలా వచ్చాయి, దానిపైన గోవుల అక్రమ రవాణా పైన గో రక్షణ కోసం చలో ఓల్డ్ సిటీకి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం కోటిలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి పెద్ద ఎత్తున హిందూ సోదరులు విహెచ్పి కార్యకర్తలు కూడా చేస్తున్నారు. సో ఓల్డ్ సిటీకి చలో ఓల్డ్ సిటీకి బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి, 100,000 మంది విహెచ్పి కార్యకర్తలు అక్కడ చేరుకొని ఓల్డ్ సిటీకి ఏదైతే గో అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓల్డ్ సిటీకి వెళ్లి గోవులను అక్రమంగా తరలించిన, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ప్రభుత్వం పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. అయినా కూడా హైదరాబాద్ నగరానికి గోవులు ఎలా వచ్చాయి, నిబంధనల మేరకే మేము గోరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు చెప్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఇటు మరోవైపు కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇటు కార్యక్రమం చేపట్టడం అనేది కొంత ఉద్రిక్తంగా మారింది. పోటీలో ఉన్నటువంటి విహెచ్పి కార్యాలయానికి పెద్ద ఎత్తున హిందూ సోదరులు ఇటు విహెచ్పి కార్యకర్తలు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళు ఓల్డ్ సిటీకి వెళ్లి కొంత ల్యాండ్ రైడర్ కి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని విహెచ్పి కార్యాలయం వద్దనే ఆడుకున్నారు. అయితే ప్రధానంగా చట్టాన్ని అతిక్రమించి గోవులను స్వాధీనం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు అసలు ఎన్ని గోవులను ఇటు పోలీసులు చెక్ పోస్టుల వద్ద ఎన్ని గోవులను పట్టుకున్నారు, వాటిని ఎక్కడ ఉంచారు అనేది బహిరంగంగా చెప్పాలని కూడా విహెచ్పి నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ డిమాండ్లపైనే వాళ్ళు చెలో ఓల్డ్ సిటీ కూడా పిలుపునిచ్చారు. సో 100,000 మంది అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారిని అడ్డుకున్నారు. సో ఈ రెండు అంశాలకు మాత్రం ప్రభుత్వం ఇటు పోలీస్ విభాగం బయట పెట్టాలి. ఈ గోవుల అక్రమ రవాణా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కూడా గో హంతకులు అంటే దర్జాగా వాటిని ఆక్రమిస్తూ బక్రీద్ పండుగ ఉన్న నేపథ్యంలో కూడా గోవులను హైదరాబాద్ కు తరలిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో పోలీసు వ్యవస్థను చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలోకి ఇటు గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు విహెచ్పి నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విశ్వ హిందూ పరిషత్ నాయకులు చేపట్టిన చలో ఓల్డ్ సిటీ ఉద్రిక్తలకైతే దారి తీసింది. విహెచ్పి కార్యకర్తలను అయితే పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. పోలీసులు ఎవరైతే అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నారో అవి ఎక్కడున్నాయో చెప్పండి అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.